పిచ్చిగా ఎందుకు నాకే నాకు పర్టికులర్గా నాకే ఇలా మళ్ళా ఉంటా కలర్ వాచ్ నడిచిపోతుంది వర్షంలో ఎక్సర్సైజ్ అని కలర్ కానీ ఆ నమిలీకలు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చెప్పు కేబిఆర్ నేషనల్ పార్క్ అయితే వచ్చాను. చాలా అడ్వెంచర్ చేసినట్టే ఉంది నాకైతే ఈరోజు. ఒక పక్క వర్షము, ఒక పక్క నేనున్నట్టు అందులో ఈరోజు వాచ్ పెట్టుకొని వచ్చాను. అవునా నిజమా? సరే చూసేద్దాం అసలు ఏమేమి ఉంటాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అన్ని ఫస్ట్ టైంలే, ఎందుకంటే నాకేం తెలియదు జల్లే. సరే చూసేద్దాం, వచ్చేయండి. కంటిన్యూగా వీడియో తీయలేను, ఎక్కడికైతే వెళ్తామో అక్కడ వీడియో తీసి క్లిప్స్ పెడతాను అనమాట. చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ రాగానే నాకు ఈ మొక్కలు కనిపించాయి. ఈ ఆకు తింటే కిడ్నీల్లో రాళ్ళు పోతాయంట. ఇంకా ఈ ఆకు ఇక్కడ కింద ఇట్లా పడగానే మొక్కలు మొలుస్తాయంట. మనం సపరేట్గా మొక్కలు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి నేను తిని చూపిస్తాను, చూడండి. నేను చేసే కనకాదండి. ఒక పక్క వర్షం, ఒక పక్క వర్షంలో ఎక్సర్సైజ్. ఆ వాచ్ నడిచిపోతుంది. పిచ్చి పరాటచ్చు అనుకుంటుంది. పిచ్చి దీనిలో ఎప్పుడైనా ఇలా వర్షం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇంకా వర్షంలో ఎంజాయ్ చేశారా అలాగా? చూడండి, ఇక్కడైతే ఏదో మ్యూజియం ఉంది. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అంట. క్లోజ్ చేస్తుంది, సో వెళ్ళిపోవడమే ఇప్పుడు. అన్నీ చూడాలని వచ్చినప్పుడు ఎందుకు నాకు పర్టికులర్గా నాకే ఇలా జరుగుతాయి. సరే చూద్దాం, ముందు ముందు ఇంకేమన్నా ఉన్నాయేమో. నేనైతే కొంచెం దూరంకే ఈరోజు అలసిపోయాను. ఇక్కడైతే సీతాఫలం చెట్లు ఉన్నాయి, పెద్ద కరువుదానిలాగా. ఒక సీతాఫలం అయినా చిక్కితే బాగుండు అని చెప్పి ఆగి మరీ వెతుక్కుంటున్నాను. అవన్నీ ఆల్మోస్ట్ పచ్చిగానే ఉన్నాయి. వాన ఒక పక్క, నేను ఒక పక్క. ఇన్ని కాయలు ఉన్నాయి, ఇన్ని కాయలు. సీతాఫలం పిచ్చి కానీ ఒక్క కాయ కూడా పండదు. బొమ్మ తాబేళ్ళు 1, 2 కప్పుల్స్. ఇది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. ఇది బాయ్, ఇది కాలే. ఒకసారి మనం ఎత్తుకోవడానికి ట్రై చేస్తాం. ఇంటి కూడా కదల్లా. ఇంకా ఉన్నాయంట. నాకే బద్ధకం వస్తుంది ఏ వీడియోలో కొట్టాలి అంటే, ఎలాంటివి చూపించాలి, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చిన్న చిన్నవి థింగ్స్ కనిపించగానే తీసేస్తున్నాను. మేబీ ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎన్నైనా రావచ్చు. మయూరిని చూద్దాం రండి. లైవ్లో చూస్తుంటే ఇచ్చుకోండి, ముద్దొచ్చేస్తుంది కదా. ఏమన్నా ఉందా కలర్? నేషనల్ బర్డ్ పికాక్ కదా. చిన్న స్కూల్లో బుక్కుల్లో ఉండేది నేషనల్ బర్డ్ పికాక్ అని. అందుకే దీనికి నేషనల్ పార్క్ అని పెట్టినారు. నేషనల్ పార్క్లో నేషనల్ బర్డ్. ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. చాలా ఉంటాయి ఇంకా ముందు పక్షులు. ఆల్రెడీ అరుస్తున్నాయి. మీకు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. కిచ్ 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 అనుకొని. కానీ చాలా ఓపిక ఉండాలి. ఏదో పెద్ద ఒక దెయ్యంలా అడ్వెంచర్ ఇది ఉంటుంది కదా, అడ్వెంచర్ లైన్లు అట్టుంది ఇక్కడ చూస్తే.
కలర్ చూడండి. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా అలాంటి కలర్ డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను. అసలు దాని కలర్ కానీ ఆ నమిలీకలు చూడండి, బొబ్బబ్బబ్బా మత్తి పోతుంది అనుకోండి. మత్తి నాకు ఇట్లాంటివి చూసినప్పుడల్లా నాలో చంద్రముఖి పోనిద్ది అనమాట. నిజంగా నాకు ఓవర్ యాక్షన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, లైవ్లో మీరు కానీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎప్పుడు చూడని వాళ్ళు సూపర్ ఉంటుంది. ఆ ఫీలే వేర్లే, నా మాటలతో చెప్తే మీకు అర్థం కాదు. బబ్బబ్బబ్బా ఎత్తుకోవాలనిపిస్తుంది ఒక్కసారి. అబ్బా నాకు వెల్కమ్ చెప్పింది అది, థ్యాంక్ యూ. నాకైతే ఏదో ఒక అడవిలో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది, ఆది మానవుల్లాగా. ఏం వస్తుంది అంతా హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అది కూడా హైదరాబాద్కి ఏ చివరిలోనూ ఏ ఇదిలోనూ ఉంటుందంటే కాదు, జూబ్లీ హిల్స్కి దగ్గరలో. అది జూబ్లీ హిల్స్కి దగ్గరలో ఈ అడవి ప్రాంతం. లేడీ పికాక్స్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయేమో, బాయ్ పికాక్ ఏమో కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. పికాకుల్లా అనిపించట్లా నాకు, నిప్పుకోళ్ళు, కౌజు పిట్టలు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ చిన్నదాన్ని చూడండి, దాని మీద అవి వచ్చాయి, దాని నెత్తి మీద కిరీటం. చెట్ల వల్ల లాభాలు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఒకటి. అండ్ నా చిన్నప్పుడు నేను ఒక స్కిట్ వేసాను అనమాట, వృక్షో రక్షతి రక్షిత. నేనేం నమ్ముతాను అంటే, ఎప్పుడైనా మీ పక్కన మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మీ పిల్లలు కానివ్వండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు అమ్మ వాన ఎక్కడ నుంచి వస్తుంది అన్నది అడిగితే, అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, నీ ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటితే ఆ మొక్క నుంచి వర్షం వస్తుంది అని చెప్పాలి. యాక్చువల్లీ ఏం చెప్పాను నాకు కూడా తెలియదు, బట్ కాన్సెప్ట్ అయితే అది. చెట్లు నాటడం, చెట్ల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఈ నేషనల్ పార్క్ని ఇక్కడ చెట్లు పెంచుతున్నారు, అండ్ ఈ నేషనల్ పార్క్ని మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో దట్స్ ద రీజన్. ఇక్కడ ఏదో ఒక ప్యాలెస్ ఉందంట, వెళ్దాం అనుకున్నాము. ఇది కూడా ఉష్కా గేట్ క్లాస్. ఏంటో నా కర్మంతా ఇట్లా అయిపోతుంది. ఎక్కడికి వెళ్దామని చెప్పినా అన్నీ మూతపడి ఉంటాయి. నేను వచ్చిన టైం అలాంటిదో, లేకపోతే నేను వెళ్ళకూడదని రాసి పెట్టుంటుందో, ఏం చేయలేం. అన్నీ ఇంటికైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ కలుద్దాం. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. మీరు సపోర్ట్ చేయండి కొంచెం, ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని చెప్పి కమెంట్ చేయండి. ఫీల్ అవ్వద్దు, వీఆర్ ఆల్ ఫ్యామిలీ, ఓకే? కొంచెం ఒక లైక్, చిన్న గుండె, అట్లా నొక్కండి. అండ్ కొంచెం సపోర్ట్, కొంచెం మాత్రమే. ఒక లైక్, ఒక్క కామెంట్, ఒక షేర్, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, బట్ ఒక లైక్, కమెంట్, షేర్ మాత్రం అడుగుతాను.